శ్రీ ధర్మశాస్త్ర పాదయాత్ర బృందం శ్రీడి వేణుగోపాల గురుస్వామి గారి దివ్య ఆశీస్సులతో స్వామి శరణమయ్యప్ప స్వామి శరణ స్వాములందరికీ స్వామి ఈరోజు వచ్చేసి మన 11వ రోజు స్వామి మనం వచ్చేసి ఫ్యాబ్లీ నుంచి గుత్తి సైడ్ అయితే పయనిస్తున్నాం. డే ఆల్ట్ వచ్చేసి మాకు పాట చుక్కలమ్మ టెంపుల్లో అయితే ఈరోజు లంచ్ చేసుకొని అక్కడ నుంచి గుత్తి సైడ్ వెళ్తాం స్వామి. ఈరోజు ప్రతి సంవత్సరం మేము గుత్తిలో ఫంక్షన్ హాల్లో పడి పూజ అనేది చేస్తాం స్వామి. మళ్ళీ ఈరోజు కూడా పడి పూజ ఉంటుంది. చాలా అంగరంగ వైభవంగా మంచిగా చాలా అద్భుతంగా ఉంటుంది స్వామి. లాస్ట్ టైం కన్నా ఈసారి పూజ అనేది ఇంకా చాలా అద్భుతంగా ఉంటుంది స్వామి. శరణమయ్య స్వామి. అలానే ఈరోజు వచ్చేసి మొత్తం 25 కిలోమీటర్ మాత్రమే ఉంది స్వామి. మనం నడిచేది అంటే మార్నింగ్ ఆల్టో వచ్చి 15 కిలోమీటర్, సాయంత్రం ఆల్టో వచ్చేసి మనకు 10 కిలోమీటర్ మాత్రమే ఉంటుంది. ఈరోజు చాలా దగ్గరలో ఉంటుంది. టోటల్ 25 కిలోమీటర్స్ మాత్రమే. ఈరోజు అయితే వెదర్ అయితే కొంచెం కూల్గానే ఉంది స్వామి. ఇట్లా వెదర్ కూల్గా ఉంటే కొంచెం నడిచినట్టు అయితే అస్సలు అనిపించదు స్వామి. అలానే నిన్న అయితే చాలా మార్నింగ్ వచ్చేసి చాలా కూల్గా ఉండే. అలానే 12 తర్వాత మనకి ఎండ అనేది చాలా తీవ్రంగా ఉండే. స్వాములు కొంతమంది అయితే 2 గంటలకు, 3 గంటలకు, 4 గంటలకు, 5 గంటలకు కూడా వచ్చారు స్వామి. అంత ఎండ ఉండే. అసలు ఎండ ఉంటే ఎట్లా అంటే అడుగు అనేది ముందుకు అయితే పడదు స్వామి. అందుకే మేము వెదర్ అనేది కూల్గా ఉండాలని చెప్పేసి కోరుకుంటాము స్వామి. శరణమయ్య స్వామి. అలానే మా స్వామి లీలు అనుకోగానే అయ్యప్ప స్వామి ఈ రూపంలో వస్తారని అనుకుంటాం కదా స్వామి. ఇలా అనుకోకుండా మనకు తెలియకుండానే స్వాములు అయితే మనకు వాటర్ తెచ్చేయడం, వాటర్ సేవ చేయడం అయితే జరుగుతుంది. హాయ్, మా టిపెరి స్వామి అంటే మా ఉండలు మేము ఈరోజు మంచిగా తింటున్నామంటే ఈ స్వాములు కారణం. మా దీపకన టైంకి ఇట్లా అనుకోగానే వచ్చి వాటర్ అయితే ఇస్తున్నారు స్వామి. స్వామి ఏ శరణమయ్యప్ప. స్వామి ఏ శరణమయ్యప్ప. స్వామి శరణం స్వామి. స్వామి మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు? సాయాదో అన్న, సంగారెడ్డి నుండి వచ్చాను. మీకు ఇట్లా పాదయాత్ర ఇస్తాను ఎట్లా తెలుసు? యూట్యూబ్ రీల్స్ ఫాలో చేశాను స్వామి. ఎట్లా అనిపిస్తుంది చూసిన వీడియోస్ కన్నా ఇప్పుడు డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ ఇస్తున్నావు? ఎట్లా ఉంది? చాలా మంచిగా అనిపిస్తుంది. గురుస్వామిని ఎట్లా చూసుకుంటారు? మంచిగా చాలా బాగా చూసుకుంటున్నాను. అకామిడేషన్, ఫుడ్ అన్నీ మంచిగా ఉన్నాయి. స్వామి ఏ శరణం. సాయి సార్ స్వామి శరణం స్వామి. స్వామి ఏ శరణమయ్యప్ప. స్వామి శరణం స్వామి. స్వామి. స్వామి మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు సాయి. ఆఫీస్పేట్ మియాపూర్ నుంచి వచ్చాను. స్వామి పాదయాత్ర రావడం ఎన్నోసారి? ఇది పాదయాత్ర సెకండ్ టైం స్వామి. మీకు ఇట్లా పాదయాత్ర ఇస్తారని ఎట్లా తెలుసు? గతంలో కానీ ఇప్పుడు కానీ? ఆల్రెడీ మా ఆఫీస్పేట్ నుంచి 2 స్వామిలు, బీరంగూడ నుంచి 2 స్వామిలు వచ్చారు స్వామి. గురుస్వామిలో వాళ్ళ ద్వారా తెలిసింది. ఆల్రెడీ ఎంపీ మనోజ్ అన్న స్వామి నాకు ఆల్రెడీ తెలుసు కాబట్టి అన్న దగ్గర నుంచి సమ్ ఇన్ఫర్మేషన్ తీసుకున్నా. దాంతో పాదయాత్ర జాయిన్ అవ్వడం జరిగింది. స్వామి పాదయాత్ర వచ్చారు కదా ఫస్ట్ టైం, ఇది సెకండ్ టైం కదా. ఫస్ట్ టైం మీరు అనుకున్న కోరికలు తీరుస్తాడో తెలియదు కానీ అయ్యప్ప అయితే నాకు ఆదుకుంటుంది స్వామి. అనుకున్నా అయితే జరుగుతున్నాయి. జర టైం పడుతుంది అంతే. స్వామి మీ ఇంట్లో వాళ్ళు నువ్వు అనిపిస్తావు అని అడుగుతారు, దానికి మీ సమాధానం? సమాధానం అంటే జర జల్దీ లేచి వెళ్ళిపోతున్నాం గురుస్వామి. కొన్ని ఆల్ట్లల్లా కనిపిస్తున్నాయి కదా, లంచ్ ఆల్ట్, డిన్నర్ ఆల్ట్ కదా. ఇక మీరు మనోజన్న స్వామి జల్దీ వెళ్ళిపోతుండో అన్నని థ్యాంక్ యూ పట్టుకోవడానికి ట్రై చేస్తున్నాము. వీడియోలో రావడానికి అన్న దొరకలేడు మాకు. అంతే స్వామి. మీ ఇంట్లో వాళ్ళకి ఏమని చెప్పండి. ఏం లేదు గురుస్వామి, మా గురుస్వామిలు 2 గురుస్వామిలు మంచిగా చూసుకుంటున్నాడు. 3 పూటలు తిండి పెడుతున్నారు. ఏమైనా ఇబ్బంది వచ్చినా బాధ వచ్చినా చూసుకోవడానికి ఉన్నారు. మీరు టెన్షన్ ఏం తీసుకోకండి. స్వామి శరణమయ్య. స్వామి శరణం స్వామి. స్వామి శరణం స్వామి. స్వామి మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు? స్వామి నేను బంజారాస్ రోడ్ నెంబర్ 14 నుంచి వచ్చాను. మీ పేరు? వినోద్ నాయక్. స్వామి పాదయాత్ర రావడం అంటే పాదయాత్ర తీసారని మీకు ఎట్లా తెలుసు? గురుస్వామి ఉన్నాడు దేవేంద్ర స్వామి అని. ఆయన గత 3 ఇయర్స్గా వస్తుండు. ఆయన 3rd ఇయర్ ఇది. అంటే ఇట్లా వెళ్తున్నానని చెప్తే నేను కూడా వస్తానని మొదటిసారి నేను మాల చేసుకోవడం జరిగింది. ఇది ఫస్ట్ టైం నాది. ఫస్ట్ టైమే పాదయాత్ర చేస్తున్నాను. స్వామి ఎట్లా అనిపిస్తుంది? ఫస్ట్ టైం పాదయాత్ర వచ్చింది, ఫస్ట్ టైం మాలధారణ చేసుకుంది. చాలా బాగా అనిపిస్తుంది స్వామి. మంచిగా అనిపిస్తుంది. అయ్యప్ప బ్లెస్సింగ్స్తో నడుస్తున్నాం స్వామి. ఇప్పుడు దాకైతే 300 కిలోమీటర్స్ ముందు వచ్చాం స్వామి. స్వామి అంటే మీరు ఇట్లా పాదయాత్ర చేయాలని ఇట్లా ఎందుకు అనిపించింది మీకు? అసలు దిగు స్వామి అది తెలియదు కానీ చేయాలనిపించింది. అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకోవాలని, పాదయాత్రగా పోవాలని అనుకుని పోతున్నాం స్వామి. అందరం స్వామి మీ ఇంట్లో వాళ్ళకి ఏమని చెప్పాలనుకుంటున్నారా? ఇంట్లో వాళ్ళకి ఒకటే చెప్పాలనుకుంటున్నాం స్వామి. మా గురుస్వామి 2 గురుస్వామి, వెంకట గురుస్వామి, ఘట వెంకట, ఇద్దరు మాకు ఏ లోటు లేకుండా 3 సార్లు తిండి పెడుతున్నారు స్వామి. ఏదైనా మాకు ప్రాబ్లం అయినా కానీ వెనకాల నుంచి కార్లు వచ్చి మమ్మల్ని ఎక్కించుకున్న
ఇతను హాస్పిటల్ తీసుకెళ్ళాలన్నా మెడిసిన్స్ ఇవ్వాలన్నా మంచిగా చూసుకుంటున్నారు స్వామి. స్వామి అకామిడేషన్ ఫుడ్ ఏమైనా ప్రాబ్లం కాదు? లేదు ఏం ప్రాబ్లం లేదు స్వామి. 3 times మంచిగా టేస్ట్ కూడా మంచిగా ఉంది స్వామి. 3 times కూడా మంచిగా డైలీ వెరైటీ ఫుడ్ పెడుతున్నారు స్వామి. మీ దేవేంద్ర స్వామి గురించి? గురుస్వామి మా గురుస్వామి కూడా మంచిగా వెంకట గురుస్వామిని సపోర్ట్ చేసుకుంటా మా అందరినీ జాగ్రత్తగా చూసుకుంటా పోయేటప్పుడు కూడా మంచిగా లైన్ క్రాస్ అయితే కూడా వచ్చి మాకు చెప్పడం జరుగుతుంది ఒకటే లైన్లో నడవాలని. సేఫ్టీ కూడా చూసుకుంటున్నారు స్వామి మమ్మల్ని. స్వామి ఏ శరణమయ్య. ఈరోజు అయితే మా స్వామితో నడుస్తున్నాను స్వామి. డైలీ వచ్చేసి నేనన్నా ముందు వెళ్తాను, లేకపోతే వాళ్ళన్నా ముందు వెళ్తారు. రేపు పట్టుకోనికి అయితే కష్టమైన స్వామి, కానీ ఈరోజు అయితే అందరం కలిసి నడుస్తున్నాము. ఎంతో హ్యాపీగా ఆనందంగా ఉంది స్వామి. చాలా జాలీగా ఈ వెదర్లో ఎంజాయ్ చేసుకుంటూ ఆడుతూ పాడుతూ అయితే మేము ముందుకు సాగుతున్నాం. స్వామి ఏ శరణమయ్యప్ప. ఇక్కడైతే చూడొచ్చు స్వామి, మా గురుస్వాములు అయితే పెట్రోలింగ్ అయితే చేస్తారు. పెద్ద గురుస్వామి స్వాములు అయితే చూడండి స్వామి. మనమైతే అందరికన్నా లాస్ట్ వెళ్ళాము, కానీ మన స్వామిలో అయితే బీట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూడండి అందరు స్వాములు అయితే కూర్చొని ఉన్నారు, ఛాయలు తాగుతున్నారు. గురుస్వామి గట్టయ్య ఇరుముడి పాదయాత్రకు రావాలనున్నది. గురుస్వామి గట్టయ్య ఇరుముడి పాదయాత్రకు రావాలనున్నది. కాలుగాలు తాయంట శరణమయ్యప్ప. రామచరణం స్వామి సాయినాథుల మా గురుస్వామి రామకృష్ణ ఆధ్వర్యం స్పాన్సర్ శ్రావణ స్వామి. మన వెళ్ళేదారిలో ఇంకో DCM స్వామి, ఇంకో పాదయాత్ర ఇది. స్వామి శరణమయ్యప్ప. మన BHL సాయన అయితే మన కాలభైరవ స్వామికి అయితే నిన్న స్నానం చేయించిండు. టైం టు టైం అన్నం పెట్టి పాలు పోస్తుండు స్వామి. స్వామికి అనుకున్న కోరికలు అన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇలానే యాత్ర మొత్తమే ఆ కాలభైరవుని మొత్తం చూసుకుంటా అని చెప్పి అన్నండి. స్వామి కాలు బుగ్గలుస్తాయంట కాలుగాలుతాయంట. స్వామి శరణమయ్యప్ప. స్వామి స్వామి మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు? స్వామి నా పేరు రాజు స్వామి. నేను వచ్చేసి సాయినాథపురం నుంచి వచ్చాను స్వామి. స్వామి ఇలా పాదయాత్రలు ఇస్తారు మీకు ఎట్లా తెలుసు? స్వామి నాకు మన ఎంపీ మనోజ్ స్వామి వీడియో చేస్తుండే స్వామి. లాస్ట్ ఇయర్ నేను అతన్ని టచ్ అయ్యి లాస్ట్ ఇయర్ వద్దామనుకున్నాను స్వామి, కానీ రాలేకపోయా. ఈ సంవత్సరం అయ్యప్ప స్వామి వీడియోలు చూసిన దానికన్నా సొంతగా ఎక్స్పీరియన్స్ చేస్తారు, ఎట్లా అనిపిస్తుంది? స్వామి శరణ స్వామి మీ వీడియోలు చూస్తుంటే చాలా ఆనందంగా స్వామిని అందరు నడిచారు స్వామి. అలానే నేను కూడా నడుస్తానా అనిపించింది, కానీ ఇంకా సంతోషంగా నడుస్తున్నాను స్వామి. ఏ అడ్డంకు రాకుండా అలానే అందరు స్వాములు అయ్యప్ప స్వామి సన్నిధానానికి చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను స్వామి. స్వామి ఇంట్లో కోసం ఏదైనా చెప్పాలనుకుంటున్నారా? స్వామి మా ఇంట్లో మీరు ఏం బాధపడకండి స్వామి. నేను ఆనందంగా సంతోషంగా నడుస్తున్నాను స్వామి. అందరూ కానీ మార్నింగ్ పూట ఫోన్ చేయకండి స్వామి, ఈవినింగ్ చేయండి. ఎవరి తల్లిదండ్రులు అయినా స్వామి. మార్నింగ్ పూట అంటే మేము నడుస్తాం స్వామి, కొంచెం ఇబ్బంది ఉంటుంది. అట్లా అని సాయంత్రం 7 తర్వాత అలా చేయండి స్వామి ఫోన్లు. వాళ్ళందరూ నేను KTM రాజు అని అంటారు, మళ్ళీ దానికి సమాధానం? స్వామి నాకు KTM రాజు అంటే అది ఇన్స్టాగ్రామ్ ID స్వామి, దానివల్ల KTM రాజు అని చూస్తాను స్వామి. స్వామి ఇక్కడ చూసినట్లయితే మా స్వాములు అందరు చూడండి స్వామి, అందరూ డాన్స్ చేద్దామని వెహికల్ అంతా రెడీ చేసుకొని సౌండ్ సిస్టమ్ అంతా రెడీ చేసుకొని ఉన్నారు స్వామి. స్వామి శరణమయ్యప్ప. జిమ్మాదారి కోయిలో పాట మీద డాన్స్ ఆడతారంట స్వామి. కాళ్ళు బుగ్గలుస్తాయంట ఎట్లా వద్దునయ్య గురుస్వామి. మా అమ్మయాదికొచ్చే గురుస్వామి. మా తోడుగుండరావయ్యా గురుస్వామి నీవే దిక్కయ్యా. మా తోడుగుండరావయ్యా గురుస్వామి నీవే దిక్కయ్యా. గురుస్వామి గట్టయ్య. రోజు స్వామిని పట్టుకుందామంటే నాతో అయితే స్వామి. జల్దీ వెళ్ళిపోతారు, లేచి ఉరుకుతున్నారు. సూర్యుడు భగవాన్ నా మీద మండిపోతున్నాడు, అందుకే ఇరుముడి పాదయాత్రకు రావాలనున్నది.
కాలు అన్నప్పుడు నొస్తాయి స్వామి. అయిపోతాయా అంత నడవాలి. కంటికి రెప్పాల చూస్తావని కాలినడకన వస్తే సంసార బంధాలు వదిలి బ్రహ్మచర్య నువ్వు కనిపిస్తలేమంట. టిల్లు యాదవ్ నేరే కొంచెం కవర్ చేయమని చెప్పి కామెంట్ వచ్చి నీతి. కంటికి రెప్పాల చూస్తావని కాలినడకన వస్తే సంసార బంధాలు వదిలి బ్రహ్మచర్యము భూనితి. శరణాలు నాకు రావయ్యో నిన్ను ఎట్లా గొలుదునో. శరణాలు నాకు రావయ్యో నిన్ను ఎట్లా గొలుదునో. రక్తధారాలెంతో గారినా కాలినడక పనయ్యా. కాలు మొక్కుతాయప్ప నీ భక్తుని నేను గాదా. రక్తధారాలెంతో గారినా కాలినడక పనయ్యా. కాలు మొక్కుతాయప్ప నీ భక్తుని నన్ను చూడవా. గురుస్వామి గట్టయ్య ఇరుముడి పాదయాత్రకు రావాలనున్నది. నా కాంపిటీషన్ వస్తారు స్వామి వీళ్ళందరూ డైలీ నాకు నా కాంపిటీషన్ ఆపోజిట్ వీడియోలు ఇస్తారు. ఈరోజు 11వ రోజు దిగ్విజయంగా సాగుతుంది మా జాదవ్ వెంకటేష్ గురుస్వామి ఆధ్వర్యంలో. ఇలానే శబరికి వెళ్ళి ఇంటికి వెళ్ళే వరకు కూడా వెళ్ళాలి. ఐరాగ్రంతో అందరం క్షేమంగా ఇంటికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా స్వామి శరణమయ్య. మా స్వాములు అందరూ మళ్ళీ అయ్యప్ప స్వామి ఫోటో విగ్రహం పట్టుకుని ఫోటోలు దిగుతారు స్వామి. చూడండి మా స్వామి ముళ్ళు కూర్చుంటే చింటు స్వామి తీసుకోండి. నవజన్మము ఎత్తినందుకు ధన్యుడను అయితిని. వేణుగోపాల గురుస్వామి శబరికి దారి చూపెను. మానవ జన్మము ఎత్తినందుకు ధన్యుడను అయితిని. వేణుగోపాల గురుస్వామి శబరికి దారి చూపెను. ఎక్కడున్నావయ్య గురుస్వామి నీ ఆదిలో మేము నడిచితి. ఎక్కడున్నావయ్య గురుస్వామి నీ ఆదిలో నేను నడిచితి. గుర్తుకొస్తున్నావు గురుస్వామి గుండెల్లో దేవుడవయ్యా. కంటికి కానారావయ్యా కన్నులార చూసుకుంటానయ్యా. రిలాక్సేషన్ స్వామి గుర్తుకొస్తున్నావు గురుస్వామి గుండెల్లో దేవుడవయ్యా. కంటికి కానారావయ్యా కన్నులార చూసుకుంటానయ్యా. ఇరుముడి గట్టయ్య గురుస్వామి కాలినడకన యాత్రకు వస్తిని. శరణం స్వామి శరణమయ్యప్ప. అంతా క్షేమంగానే ఉన్నాం స్వామి. మా నుంచి మీకు ఎలాంటి ఇబ్బంది లేదు. మీరు ఇంటికాడ మంచిగా ఉండండి. మేము యాత్రలో మంచిగా ఉన్నాం. స్వామి శరణం స్వామి శరణమయ్యప్ప. అందరు స్వాములకి ఈరోజు పూరి చేసిరా మా సునీల్ సాబి. అయ్యప్ప అనుగ్రహమేగా శ్రీ ధర్మశాస్త్ర పాదయాత్ర. గురుస్వామి ముందు నడవగా నిండుగా దీవించేగా. అయ్యప్ప అనుగ్రహమేగా శ్రీ ధర్మశాస్త్ర పాదయాత్ర. గురుస్వామి ముందు నడవగా నిండుగా దీవించేగా. జాదవ్ వెంకటేశు జాదవ్ గురుస్వామి నీ వెంటే అయ్యప్ప ఉండగా. జాదవ్ వెంకటేశు యాదవ్ గురుస్వామి నీ వెంటే అయ్యప్ప ఉండగా. స్వామి అందరం అయితే ఆడుతూ పాడుతూ అయితే కొంచెం ముందుకైతే వచ్చేసాం స్వామి. ఆల్మోస్ట్ మనం ఆల్ట్కి దగ్గరలో ఉన్నాము. ఇంకో కిలోమీటర్లో మన ఆల్ట్ అనేది ఉంది. ఇక్కడ వచ్చేసి పాటా దుర్గమ్మ టెంపుల్ చాలా ఫేమస్ ఉంటుంది స్వామి, అమ్మవారి టెంపుల్. అక్కడ మనం ఈరోజు భిక్ష చేసుకొని అక్కడ నుంచి మనం అయితే గుత్తి సైడ్ అయితే పయనిస్తాం. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణం స్వామి. స్వామి పేరు ఎక్కడి నుంచి వచ్చారు? స్వామి నా పేరు వంశీ. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. హైదరాబాద్లో ఉంటాను.
స్వామి పాదయాత్ర తీసేవాడు మీకు ఎలా తెలుసు? అంటే నాకు కొన్ని ఇయర్స్ నుంచి ఒక ఆశ ఉండే నేను ఇలా పాదయాత్ర రావాలని. అది నాకు ఈ సంవత్సరం దొరికింది ఆ అదృష్టం. అది ఎట్లా అంటే మన వెంకటేష్ జాదవ్ ఉంది కదా, అన్నస్వామి తురుగులో నాకు ఈ ఆపర్చునిటీ వచ్చింది. స్వామి ఎట్లా అనిపిస్తుంది యాత్ర? వినేదానికన్నా ఇప్పుడు సొంతంగా ఎక్స్పీరియన్స్ చేస్తారు కదా, ఎట్లా ఎక్స్పీరియన్స్? అంటే ఫస్ట్ 2 డేస్లో చాలా క్రిటికల్గా ఉండే, ఆ తర్వాత రోజు రోజుకి అలవాటు అయిపోయింది. అంటే క్రిటికల్గా అంటే పెయిన్స్లోనా లేకపోతే ఫుడ్ విషయంలో, అకామిడేషన్లోనా ఇట్లా? లేదు పెయిన్స్, బాడీ పెయిన్స్, దానికి నడవాల మా ఇంత దానికి మనం ఇలా అయిపోతాం, ఇంకా అన్ని 1000 కిలోమీటర్స్ ఎలా నడుస్తామా అని ఒక సిచ్యువేషన్ బాగా మంచిగా అనిపించలేదు. ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది సార్? ఇప్పుడైతే నడిచేస్తామని ఒక హోప్ అయితే చాలా ఉంది. 1000 కాదు 2000 కిలోమీటర్స్ అయినా నడిచేస్తాం ఇప్పుడు. స్వామి మీ ఇంట్లో వాళ్ళు మీరు కనిపించాలని కామెంట్ చేస్తున్నారు, ఒకసారి మీ ఇంట్లో వాళ్ళ కోసం మిమ్మల్ని చెప్పండి. ఏం లేదు స్వామి, మంచిగా పోయి అయ్యప్పని దర్శనం చేసుకొని మంచిగా ఇంటికి చేరుకుంటామని మనసారా కోరుకుంటున్నాను. స్వామి ఏ శరణమయ్యప్ప, స్వామి ఏ శరణమయ్యప్ప, స్వామి శరణం స్వామి. స్వామి మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను మౌలాలి నుంచి వచ్చిన స్వామి, మౌలాలి హౌసింగ్ బోర్డ్. మీ పేరు? నా పేరు ఆకాష్. స్వామి పాదయాత్ర చేశారు మీకు ఎట్లా తెలుసు? గురుస్వామి మన చెంగిచెర్లలో ఉంటాడు. పోయినసారి కాకుండా పోయినసారి మా కుటుంబరావు గురుస్వామి వచ్చారు. అయితే నాకు చెప్పారు ఇట్లా మంచిగా ఉంటుంది వెళ్ళండి అంటే నేను కూడా వచ్చాను. ఇప్పుడు స్వామి ఎట్లా అనిపిస్తుంది? నిన్నదానికన్నా వచ్చే పర్సనల్ ఎక్స్పీరియన్స్ మంచిగా ఉంది స్వామి. ప్రతి ఒక్కరికి రావాలని చెప్పి కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు రావాలా శబరిమల పాదయాత్రకి వస్తే తెలుస్తుంది ఎట్లుంటుందా అని. స్వామి అకామిడేషన్ ఫుడ్ ఎట్లా ఉంది? ఫుడ్ కూడా మంచిగా ఉంది. మార్నింగ్, ఈవినింగ్, నైట్ 3 టైమ్స్ ఫుడ్ కూడా మంచిగా ఉంది. గురుస్వామిని ఎలా చూసుకుంటున్నారు స్వామి? గురుస్వామి అంతా మంచిగా చూసుకుంటున్నారు. అందరినీ మంచిగా చూసుకుంటున్నారు. స్వామి గారు మంచిగా మార్నింగ్ మంచిగా విజిటింగ్ చేస్తున్నారు స్వాములు అందరూ. స్వామి మీ ఇంట్లో వాళ్ళకి ఏమని చెప్పాలనుకుంటున్నారా? ఇంట్లో వాళ్ళకి ఏం లేదు, అయ్యప్ప దర్శనం చేసుకొని మంచిగా ఇంటికి వస్తాను. స్వామి ఏ శరణమయ్యప్ప, స్వామి ఏ శరణమయ్యప్ప, స్వామి శరణం స్వామి. స్వామి మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు నవీన్ స్వామి, నేను మల్కాజ్గిరి నుంచి వస్తున్నాను. స్వామి పాదయాత్ర తీసారని మీకు ఎట్లా తెలుసు? పాదయాత్ర మా అన్నయ్య వల్ల నాకు తెలుసు స్వామి. మా అన్నయ్య ఇంతకుముందుకు ఆల్రెడీ పాదయాత్రకు వచ్చాడు. మా అన్నయ్యని ఇన్స్పిరేషన్ తీసుకొని ఎట్లా అనిపిస్తుంది స్వామి ఇప్పుడు పాదయాత్ర? స్వామి అంతా మంచిది స్వామి, స్వామి చేయాల. ఫస్ట్ కష్టంగా ఉండే, ఇప్పుడు అంతా మంచిదైంది. అకామిడేషన్ కానీ ఫుడ్ కానీ అన్ని ఎట్లా ఉన్నాయి? అన్నీ సేఫ్ అండ్ సెక్యూర్ ఉన్నాయి స్వామి. ఏది ఉన్నా కూడా మంచిగా ఉన్నది. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఇంత మంచిగా ఉంటుందని. గురుస్వాముల కోసం 2 మాటలు. గురుస్వామి వాళ్ళు మంచిగా ఇన్స్ట్రక్షన్స్ మంచిగా ఇచ్చి మంచిగా చూసుకుంటున్నారు. అన్నీ ఫాలో అప్ చేసినట్టు అన్నీ చూస్తూ ఉన్నారు. మంచిగానే చేస్తారు. మీ ఇంట్లో వాళ్ళకి మనం చెప్పాలనుకుంటున్నారా స్వామి? మా ఇంట్లో అందరు కూల్గా ఉండాలి, అందరూ మంచిగా ఉండాలి. ఏం టెన్షన్ తీసుకుంటుంది మమ్మీ అయినా అన్నైనా అన్నైనా అందరూ సేఫ్గానే ఉంటున్నాను. స్వామి ఏ శరణమయ్యప్ప, స్వామి ఏ శరణమయ్యప్ప. మనం మొత్తానికి అయితే బాట సుంకరమ్మ టెంపుల్కి అయితే వచ్చేసాం స్వామి. ఇక్కడ చూడవచ్చు అమ్మవారి కమాన్ ఎంత చూడముచ్చటగా ఉందో చూడండి స్వామి. ఈ టెంపుల్లోనే ఈరోజు భిక్ష చేసుకొని మనం అయితే ముందుకు సాగుతాం. అలానే ఈరోజు ఆదివారం కాదు కాబట్టి బతికిపోయాం స్వామి. అంటే తప్పుగా అనుకోకండి, ఏం లేదు. ఈరోజు ఆదివారం అయితే ఇక్కడ మొత్తం జాతర లేక మేకల్ని కోస్తుండే స్వామి, బలిస్తుండే. అదంతా ఈరోజు అయితే ఏం లేదు, ఎందుకంటే ఈరోజు మండే ఉంది కాబట్టి ఈరోజు జాతర లేక ఏముండదు. మన స్వాములు అయితే చాలామంది వచ్చేసారు. స్వామి తెలిను కాలి నడకనా వేలాది సాములుగా శబరికొండ చేరేదాకా పిలుపే ఆగదుగా. కదిలేను కాలి నడకనా వేలాది సాములుగా శబరికొండ చేరేదాకా పిలుపే ఆగదుగా. గురుస్వామి గట్టయ్య ఇరుముడి పాదయాత్రకు రావాలనున్నది. ప్రతి అడుగులో నా ఆదరించగా గురుస్వాములెదురయ్యి కారెటి కన్నిటి బొట్టులో నా సంతోషమే నింపగా. అడుగులో నా ఆదరించగా గురుస్వాములెదురయ్యి
కారెటి కన్నీటి బొట్టులో నా సంతోషమే నింపగా గడ్డం వెంకటేశు యాదవ్ గురుస్వామి అందరిలోనూ ఉండగా గడ్డం వెంకటేశు యాదవ్ గురుస్వామి అందరిలోనూ ఉండగా చీకట్లో నడిపించే వెలుతురుగా గురుస్వామి ముందుండగా అయ్యప్ప నామము దలుచుకుంటూ ధైర్యమే నింపగా చీకట్లో నడిపించే వెలుతురుగా గురుస్వామి ముందుండగా అయ్యప్ప నామము దలుచుకుంటూ ధైర్యమే నింపేగా గురుస్వామి గట్టయ్య ఇరుముడి. అయితే మన స్వాములు అయితే స్నానం అయితే చేయించారు భైరవుకి. పాదయాత్రకు రావాలనున్నది ఇక్కడ కూడా చూడొచ్చు స్వామి భైరవ స్వామి ఎట్లా కూర్చుందో. మేమందరం ఇక్కడ అందరూ సేద తీర్చుకుంటాం. ఇప్పుడు భైరవ స్వామి కూడా ఇక్కడనే సేద తీర్చుకుంటుంది. స్వామి ఏ శరణమయ్యప్ప. అసలు ఇది ఒక మిరాకిల్కి అయితే భావిస్తున్నాం స్వామి. ఆ కాలభైరవుడు మాతో నుండి మాకు ముందుకు నడిపిస్తున్నట్టుగా భావిస్తున్నాము. ఎందుకంటే అందరు స్వాములు ఎవరైతే ముందుకు వెళ్తారో ఆ స్వామితోనైతే ముందుగా వెళ్తుంది నడక స్టార్ట్ చేసేది. ముందుగా కొన్ని మేము బండి ఎక్కించినా కానీ బండి కూడా ఎక్కలేదు స్వామి, మొత్తం అయితే నడుస్తుంది. స్వామి ఏ శరణమయ్యప్ప. డైలీ ఫుడ్ పెరుగు ఏది పెడితే అది తింటుంది. స్వామి ఏ శరణమయ్యప్ప. చిట్టేరాము గురుస్వామి అయ్యప్ప దాసుడిగా మల్లేష్ గురుస్వామి అయ్యప్ప పూజలే చేయగా చిట్టేరాము గురుస్వామి అయ్యప్ప దాసుడిగా మల్లేష్ గురుస్వామి అయ్యప్ప పూజలే చేయగా పాదయాత్రలో నా సంతోషముగా జీవితమంతా గుర్తుండేగా పాదయాత్రలో నా ఓం ప్రణో దేవి సరస్వతి జయ విద్యాధిపతి నామ విద్యావతో ఓం జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాధారం సర్వ విద్యానామాయ గ్రీవం పవస్తే ఓం మతం వ్యాప్తేన చరాచరం తద్భుతం దర్శనమేన తస్మై శ్రీగురవే నమః గురవే సర్వలోకానాం విజయభో రోగిణాం నిధే సర్వ విద్యానాం దక్షిణమూర్తే నమః ఓం శ్రీం హ్రీం పరమగురు శ్రీ చరణారవిందాభ్యా నమః ఓం చైతన్యం శోస్తం వ్యోమాదితం నిరంజనం నాదబిందుకలాతీతం తస్మై శ్రీగురవే నమః ఓం హ్రీం క్లీం శ్రీడి నాదమయం శ్రీం శ్రీనవనం గంగం శ్రీరాధారం సాయనాం నమామ్యహం. హరి ఓం భద్రం కర్ణే పుణ్యామాదేవాః భద్రం పశ్యేమక్షభిర్యజత్రాః స్థిరైరంగైతుష్టువాగుం సప్తనోభిః పశ్యేమ దేవహితం యదాయుర్పశ్చిరైందోర్దస్తవాః స్వస్తినః పూషా విశ్వవేదాः స్వస్తినస్తర్యోరిష్టనేమి స్వస్తినో బృహస్పతిర్దదాతుః. ఓం శాంతి శాంతి శాంతి. ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువంతే బృహస్పతి ధ్రువంత ఇంద్రాక్షాగిచ్చరాశయతాం ధ్రువం ధ్రువం. హరి ఓం దేవీం వాచమజరం దేవాః తాం విశ్వరూపోపటోదంతు స్థానం దేశమూర్తం ద్వానాదేనోద్వాగస్వాన్సంతే. అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణామనుకూల్యతా ఫలసిద్ధిరస్తు. ఓం తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దేవబలం తదేవ గౌరీ పద్మే తేంగ్రీగం స్మరామి. ఓం నమస్తే మహాదేవ శంభో నమస్తే నమస్తే దయాపూర్ణ సింధో నమస్తే నమస్తే ప్రసన్నాత్మనో నమస్తే 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 మహేష నమస్తే శరణ్యే శివే సానుకంపే నమస్తే జగద్వ్యాపికే విశ్వరూపే నమస్తే జగద్వందే పాదారవిందే నమస్తే జగత్తారిణే త్రాయ దుర్గే. ఓం మంగళం భగవాన్ శంభో మంగళం విశ్వధ్వజా మంగళం పార్వతీనాథ మంగళం భక్తవత్సలం. ఓం శాంతి శాంతి శాంతి. ఓం వినాయకం గురుం భానుం బ్రహ్మ విష్ణుమహేశ్వరాం సరస్వతిం బ్రహ్మ్యాదౌ సర్వకామార్థసిద్ధయే. ఓం భూతారిష్ట వినాశాయ భూతిభూషాయ శంభవే దక్షయాగధ్వంసకాయ వీరభద్రాయ మంగళం. ఓం యత్ర యోగీశ్వర కృష్ణో యత్ర ప్రార్థో ధనుధర తత్తస్య విజయభూతిర్ధ్రువాని తిర్మతిర్మమాసుతే సకల కళ్యాణభాజనం యత్ర జాయతే పురుషస్తమజం నిత్యం ప్రజామి శరణం హరిం సర్వదా సర్వకార్యేష్నాశేషామ మంగళం. येषां हृदिस्थो भगवान् मंगलायतनं हरिलाभस्तेजां जयस्तेजां कुतस्तेजां पराभवा येषां इन्दीवरश्यां हृदयस्थो जनार्दनम्. ओम पदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्. ओम सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्धसाधिके
शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते अभिषितादि सिद्ध्यर्थं महागणाधिपतये नमः ओम लक्ष्मी नारायणाभ्यं मम ऐश्वर्याभ्यं वाणी हिरण्यगर्भाभ्यं शशिपुरन्दराभ्यं शशिवत्साभ्यं श्री सीतारामाभ्यं श्री राधाकृष्णाभ्यं नमः ओम गर्भेभ्यो महाजनेभ्यो नमः विघ्नमस्तु ओम नमः शम्भवे च मयोभवे च स्वाहा ओम शंकराय च महेश्वराय च स्वाहा ओम शिवाय च शिवतराय च स्वाहा ओम शास्त्राय नमः द्वारे पदं श्रीनारायणं श्रीकण्ठाय कालान्तकारं सर्वानं पुराणं भगवानं जगतानन्दानं अक्षयाय नमः श्रीनदनं दयानं विचारं ईश्वरं महेश्वराय महादेवाय नमः ओम शासाय समारभे ओम भूम ओम भुवा ओम महा ओम जना ओम तभागुं सत्यं ओम सत्यगुरुनं भगवो देवचतिमय जीवयन प्रचोदयात् स्वाहा ओम स्वाहा स्वामी शरणं ఈరోజు అన్నదాన ప్రభువు శ్రీమతః మౌద్గల్యాస గోత్రోద్భవశ్చ ఇంటెలెక్ట్ ఎండి కాటేపల్లి విజయ్ కుమార్ యాదవ్ జనరల్గా ఇంటెలెక్ట్ కాటేపల్లి విజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈరోజు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. శ్రీ అయ్యప్ప స్వామి మహాభక్తులు మహాపాదయాత్రగా హైదరాబాద్ నుంచి మరి శబరిమలకు వెళ్తున్న ఈ సందర్భంగా ఈ సుంకాలమ్మ టెంపుల్ దగ్గర అది మహద్భాగ్యం అమ్మవారికినే మరియు అయ్యవారికి కూడా ఈ అన్నదాన కార్యక్రమం జరిపించే అవకాశం వాళ్ళ పుట్టినరోజు ఈరోజు రావడం చాలా విశేషము. అందు గురించి వాళ్ళ పేరు మీద సంకల్పంతో వారికి వారి కుటుంబ సభ్యులకు ఆ పూర్ణ పుష్కలాంబ సమేత హరిహర ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి సంపూర్ణ అనుగ్రహం ఉండి ఇంకా ఇలాంటి ఎన్నో వ్యాపారాలు చేయాలని ఇంకా ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ అయ్యప్ప వారిని ప్రార్థిస్తూ ఓం శివశ్రీ శంభోరాజ్ఞ ప్రవర్ధమానశ ఆద్యవిత్య ప్రార్థే శ్వేతవరాకల్పే వయో సమంత్రే కలిగే ప్రథమ పాదే జంబుద్వీపే భర్తవర్షే భర్తఖండే మేరో దక్షిణవిభాగే శ్రీశైలశవాయు ప్రదేశే శ్రీ పూర్ణపుష్కలాంబ సమేత హరిహర ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి చంద్రుడు వివారిక చంద్రమానేన విశ్వావసనామ సంవత్సరే దక్షిణాయనే కార్తీక మాసే శుక్లపక్షే వాసరే हिंदू वासरे शुभनक्षत्रे शुभयोगे शुभकर्णे एवं विशेषविष्टायां शुभशुद्धौ अस्माकं कुटुंबानां श्रीमान् श्रीमता गौतम जपु मौद्गल्यस गोत्रोद्भवश्च काटेपल्ली विजय कुमार नामधेयश्च सद्धर्मपत्नी श्वेता हरिहरन नामधेयश्च तल्ली सरस्वती नामधेयश्च सा कुटुंबानां श्रीमान् श्रीमतः काटेपल्ली राम गोत्रोद्भवश्च मौद्गल्य गोत्रोद्भवश्च काटेपल्ली वंशं नामधेयश्च क्षेमस्थैर्य विजयाभ्युदयं धर्मार्थ काममोक्षप्रदं अखंड श्री पूर्णपुष्कलांब समेत हरिधर्मशास्त्र अय्यप्प स्वामी संपूर्ण कटाक्ष सिद्ध्यर्थं श्री अन्नदान कार्यक्रम पूजा करिष्ये तदंगत्वेन अन्नपूर्णादेवी సంతోషముగా జీవితమంతా గుర్తుండేగా హనుమంతుడిగా శ్రావణ్ గురు స్వామి యాత్రకు ఉండగా ఎల్లకాలం మందు యాత్ర సాగాలని మొక్కగా హనుమంతుడిగా శ్రావణ్ గురు స్వామి యాత్రకు ఉండగా ఎల్లకాలము సాగేలా అయ్యప్పను మొక్కగా గురు స్వామి గట్టయ్య ఇరుముడి పాదయాత్రకు రావాలనున్నది. మణిమాలధారుడా మణికంఠ దేవుడా నీవు ఎక్కడున్నావో కానరాని అడవి తీరానా ఏ కొండలున్నావో
శబరి కొండల్లో తిరిగేటి కోయిలమ్మ మణికంఠకు జప్పమ్మ కాలి నడక నా పాదయాత్రగా వస్తున్నామని ఓ శబరి కొండల్లో తిరిగేటి కోయిలమ్మ మణికంఠకు జప్పమ్మ కాలి నడక నా పాదయాత్రగా వస్తున్నామని చెప్పింది నువ్వు వెళ్ళే దారిలో పైలమని ఆడవి దారిలో నీ తోడు ఎవరుంటారని మా అమ్మ చెప్పింది నువ్వు వెళ్ళే దారిలో పైలమని ఆడవి దారిలో నీ తోడు ఎవరుంటారని ఏ దిక్కున గానొస్తావయ్యప్ప ఏ రూపాన నీ వస్తావయ్యప్ప వేణుగోపాల గురుస్వామి చూపిన పాదయాత్రలో వస్తున్నాము నా గుండెల్లో బాధను చూడమా నీతో మొరపెట్టుకుంటున్నా రావయ్యా అయ్యప్ప అయ్యప్ప భగవాన్ శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప శరణమప్ప అయ్యప్ప కాపాడప్ప అయ్యప్ప అయ్యప్ప నీవే దిక్కు అయ్యప్ప నీవే రక్ష అయ్యప్ప మణిమాలధారుడా మణికంఠ దేవుడా నీవు ఎక్కడున్నావో కానరాని అడవి తీరానా ఏ కొండలున్నావో ఓం నమో భగవతే రుద్రాయ ఓం నమ నమస్తే రుద్రమణ్యౌతోతైషవే నమః నమస్తే అస్తన్మనే బాహుభ్యామతే రమాయాత్ శివతమాత్మం బభూవతేదను శివాశరవ్యాయ తవదయానో రుద్రమయాతే రుద్రశివాతనో రాఘోరా పాపకాశే దయానస్తన్వాసంగమయా గిరిశంతా విశాఖసి కవిశం గిరిశంతాస్తే విభర్చస్వే శివాం గిరిత్రతాం కుర్మాగింసి పురుషం జగత్ ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకవందనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్ ఓం మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ శర్వాయ మహాదేవాయ తే నమః ఓం గణానాం స్వాహా గణపతి గుమ్మవామహే కవిం కవీనాం ఉపమస్తవస్తం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిషేద సాధనం గజాననం భూతగణాసేవితం కపిత్తజంబూఫలసారభక్షితం ఉమాసుతం శోకవినాశకారణం నమామి విఘ్నేశ్వరపాదపంకజం ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి స్వాక్షతాం సమర్పయామి ఓం గాంగేయం వైన్యగర్భం శరవన్యంతం జ్ఞానశక్తిం కుమారం బ్రహ్మణ్యం స్కందదేవం గుహమూలగురుం రుద్రతేజస్వరూపం సేనానాం తారకజ్ఞం గురుమచలమతిం కార్తికేయం సరస్వం సుబ్రహ్మణ్యం మయూరధ్వజసురేతం దేవదేవం నమామి శక్త్యస్తం వీరుపాక్షం శిఖవాం షడాసనం దారుణం విప్రోరగ్నం పావయే కృధ్వజం వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి దేవతో నమాం నానావిధ పరిమళ పత్ర పుష్పాక్షతాన్ సమర్పయామి శరణాలు చెప్పక శ్రీ స్వామియే శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప దైవమే శరణమయ్యప్ప లోకనాయకని శరణమయ్యప్ప కోటి బ్రహ్మాండ నాయకని శరణమయ్యప్ప కోవిలరసే శరణమయ్యప్ప అన్నదాన ప్రభువే శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప ఓం సుమో మండల మధ్య కాలం దివ్యాంబరాలంకం దేవం పుష్పహరాక్ష కార్మికుల సమ్మానికే పాత్ర భయం విప్రాణాం కర పంకజే స్కంధాధిరూఢం విభుం శాస్త్రం శరణం నమామి సత్తం త్రైలోక్యం సమ్మోహనం సాంగాయ చక్రవారై సమస్త దేవతా పరివేష్టితాం శ్రీ పూర్ణ పుష్కలాంబ సమేత హరిహర సుధర్మశ అయ్యప్ప స్వామియే నమః ఓం నమో భగవతే హరిహర పుత్రాయ పుత్రలాభాయ శత్రునాశనాయ మదగజ వాహనాయ ధర్మశాస్తే స్వాహ ఓం గురుం నమ పరాయ గోప్రే నమ స్వాహ నానావిధ పరిమళ పత్ర పుష్పాక్షతాం సమర్పయామి నస్పతిద్దవై నానా గంధయాగ్రయం సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం ఓం మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ శర్వాయ మహాదేవాయ తే నమః ఓం గురుం నమ పరాయ గోప్రే నమ
త్రివర్జ్యం త్రివర్తి సంయుక్తం వైన్నతం ఆగృణ మంగళదీపం త్రైలోక్యం తిమిరాపహం ఓం భూతనాదాయ విద్మహే ఓం భూర్భువస్సువరం చేతులు పట్టుకో చేతులు చూపించాలి ఓం భూర్భువస్సువరం సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ సత్యం త్వర్తేన పర్షచ్చామ్యమృతమస్తమృతోపశరణమసి స్వాహా ఓం భూతనాదాయ విద్మహే భవపుత్రాయ ధీమహి తన్నో శాస్త్ర ప్రచోదయాత్ మహానైవేద్యం సమర్పయామి ఓం ప్రాణాయ స్వాహా ఓం అపానాయ స్వం వ్యానాయ స్వం ఉదానాయ స్వం సమానాయ స్వం బ్రహ్మణే నమః मध्ये मध्ये पानीयं समर्पयामि अमृतविधान उत्तरापोषणं समर्पयामि पादौ प्राक्षालयामि हस्तौ प्राक्षालयामि मुखे आचमनीयं समर्पयामि ओं स्वामी शरणमय्यप्प अन्नदान प्रभुवे शरणमय्यप्प समस्तापराध रक्षकने शरणमय्यप्प स्वामी शरणमय्यप्प हिरण्यपात्रं मधुपूर्णं ददाति मधुविताने जगदा ब्राह्मणो पारते गदे वेजमानो आयुर्ददाति ओं नमो भगवते आर्यपुत्राय पुत्रलाभाय चतुर्नाशनाय मरगजवाहनाय धर्मचार्ये स्वाहा कर्पूरानन्दनीराजनं समर्पयामि निराजानन्तरं शुद्धाचमनीयं समर्पयामि नमस्करोमि ओं कन्नमूलमहागणपति भगवाने शरणमय्यप्प सुब्रह्मण्य स्वामी शरणमय्यप्प स्वामी शरणमय्यप्प మీ నడిచే దారుల్లో ఈ దారి ఎట్లుంటుందో నా కాళ్ళకే బొగ్గలొచ్చి నడవలేకపోతున్నాను మీ నడిచే దారుల్లో ఈ దారి ఎట్లుంటుందో నా కాళ్ళకే బొగ్గలొచ్చి నడవలేకపోతున్నాను అయ్యప్ప అని పిలిచినా పిలిపే వినబడదా నిన్ను చూడాలంటే ఇన్ని బాధలా నాకు తెలియదయ్యో కన్నులారా మమ్ము చూడవా కన్నులను మేయిడిసొచ్చినా మణిమాలధారుడా మణికంఠ దేవుడా నీవు ఎక్కడున్నావో కానరాని అడవి తీరానా ఏ కొండలున్నావో పుట్టినప్పటి నుండి నిన్ను మేము నమ్మినము శ్రీ ధర్మశాస్త్ర పాదయాత్ర 41 రోజుల దీక్ష పుట్టినప్పటి నుండి నిన్ను మేము నమ్మినము శ్రీ ధర్మశాస్త్ర పాదయాత్ర 41 రోజుల దీక్ష ఎన్నిళ్ళ సంకల్పము గాని కోరిక తీరిందో గడ్డ వెంకటేశు యాదవ్ గురుస్వామి ప్రయాణము ఎన్ని అడ్డంకులు వచ్చిన మరవను నీ పాదయాత్రనే ఆపరు మణిమాలధారుడా మణికంఠ దేవుడా నీవు ఎక్కడున్నావో కానరాని అడవి తీరానా ఏ కొండలున్నావో పులిమేడ ఎక్కుతుంటే పులిలుంటాయని భయము పెద్ద పెద్ద గుట్టదారి దాహమైన దొరకని దారి పులిమేడ ఎక్కుతుంటే పులిలుంటాయని భయము పెద్ద పెద్ద గుట్టదారి దాహమైన దొరకని దారి జాదవ్ వెంకటేశు యాదవ్ గురుస్వామి సేవ చేసే ఎంత దూరమున్నా కానీ మేము ఉన్నానంటాడే గురుస్వామి లేనిదే గుడ్డి విద్య ఎన్ని జన్మలెత్తినా మర్వమయ్యా మణిమాలధారుడా మణికంఠ దేవుడా నీవు ఎక్కడున్నావో కానరాని అడవి తీరానా ఏ కొండలున్నావో
హద్దుగా నీ కుండలు కనిపించే చిట్టెరాము గురుస్వామి శరణాలు చెప్పమనే ఆకాశమే హద్దుగా నీ కుండలు కనిపించే అడుగడుగు వేస్తుంటే నిన్ను చూడాలని ఆశే అడవి దారిలో జలిగలు మా రక్తాలను వీల్చే ఆ ఏనుగుడు నడిచే దారిలో మా కాళ్ళు దిగమింగే మా ప్రాణం ఉన్నంత వరకు నీపై భక్తి మరవను మణిమాలధారుడా మణికంఠ దేవుడా నీవు ఎక్కడున్నావో కానరాని అడవి తీరాన ఏ కొండలున్నావో శబరిలో ఉన్న దేవుడా ఎక్కడా ఉన్నావయ్యా కష్టాలు కడదీర్చయ్యా కాళ్ళు మొక్కి వేడుకున్నా ఎక్కడా ఉన్నావయ్యా ఏ దారి వస్తవయ్యా మాల వేసుకొని వచ్చినా అమ్మ కళ్ళను మొక్కినా మాల వేసుకొని వచ్చినా అమ్మ కాళ్ళను మొక్కినా శబరిలో ఉన్న దేవుడా ఎక్కడా ఉన్నావయ్యా కష్టాలు కడదీర్చయ్యా కాళ్ళు మొక్కి వేడుకున్నా తిప్పల కొరకు కాని రాజ్యముచ్చి బ్రతుకుతున్నా కానరాని తీరానా కరువు కాలములో నేనున్నా తల్లిదండ్రుల ప్రేమ తెలియక తల్లడిల్లిపోయినా తండ్రిగాను వచ్చి ఆదుకోవాయప్పా తండ్రిగాను వచ్చి ఆదుకోవాయప్పా శబరిలో ఉన్న దేవుడా నువ్వు ఎక్కడా ఉన్నావయ్యా కష్టాలు కడదీర్చయ్యా కాళ్ళు మొక్కి వేడుకున్నా నుండి బయటికెళ్తే ఏ గండము ఎట్లా వస్తదో సూటిపోటి మాటలంటూ వెన్ను పోటు పొడిచేటి లోకము రెండు చేతులెత్తి దండం పెట్టినా కాస్త జాలి చూపవా కానరాని ఆ మబ్బులో కారణ జన్ముడా కానరాని ఆ మబ్బులో కారణ జన్ముడా శబరిలో ఉన్న దేవుడా నువ్వు ఎక్కడా ఉన్నావయ్యా కష్టాలు కడదీర్చయ్యా కాళ్ళు మొక్కి వేడుకున్నా కన్నె సామిగా మాల వేసి ముడుపు గట్టి నేను మొక్కుకున్నా అడవిలో తోవా దొరకక గుండె అదిరి పాయగా ఆ పుల్లులా సపుడాకు గుండె అదిరి పాయగా అయ్యప్ప అని పిలిచినా నీకు వినబడలేదా అయ్యప్ప అని పిలిచినా నీకు వినబడలేదా శబరిలో ఉన్న దేవుడా నువ్వు ఎక్కడా ఉన్నావయ్యా కష్టాలు కడదీర్చయ్యా కాళ్ళు మొక్కి వేడుకున్నా
మండేటి ఎండలోనా నీ రూపాన్ని చూడా వస్తున్నా కాలినడక పాదయాత్ర కారడవిలో నేను నడిచినా బ్రతుకే మారుతదంట బాధలన్నీ తీరునంట శబరికొండ చేరితే జీవితమే అర్థమంట శబరికొండ చేరితే జీవితానికే అర్థమంట శబరిలో ఉన్న దేవుడా నువ్వు ఎక్కడా ఉన్నావయ్యా కష్టాలు కడదీర్చయ్యా కాళ్ళు మొక్కి వేడుకున్నా ఎన్ని బాధలున్నా నిన్ను మర్వానయ్యా సామి కంట నీరు గారుతున్న నీ కాలి నడకను ఆపను మణికంఠ సామి ఎన్ని జన్మలైనా నిన్ను మర్వానయ్యా సామి కంట నీరు గారుతున్న నీ కాలి నడకను ఆపను మణికంఠ సామి అడవి దారిలో అలసిపోయి ఉంటినో అయ్యప్ప నిన్ను తలుచుకుంటా ఉంటినో అయ్యప్ప నిన్ను తలుచుకుంటా ఉంటినో తల్లిదండ్రి గుర్తుకొచ్చే నా తనువు తల్లడిల్లుతుందే తల్లిదండ్రి గుర్తుకొచ్చే నా తనువు తల్లడిల్లుతుందే ఎన్ని జన్మాలైనా నిన్ను మర్వానయ్యా సామి కంట నీరు గారుతున్న నీ కాలి నడకను ఆపను మణికంఠ సామి ఇరుముడి నీ గడుతుంటే గురుస్వామి నీడని బాధనే వేణుగోపాల గురుస్వామి దారినాగానొస్తావో అడుగెయ్యాలంటే నీవు గుర్తుకొస్తా ఉన్నావో నీవు లేని యాత్ర మేము ఎట్లా నడవాలో నీవు లేని యాత్ర మేము ఎట్లా నడవాలో మేము నడిచేటి దారిలో చేసేటి ప్రతి పూజలో గురుస్వామిని మొదటిగా దలచి మేము వేడుకుంటున్నామో నడిచేటి ఆ బాటలో ముళ్ళుగుచ్చి రక్తాలే గారినా నీ నడకనే ఆపనే లేదయ్యా మా మురవిన నీవు రావయ్యా ఎండవానలు మాకు లెక్కనే లేదయ్యో అయ్యప్ప నీవు దరి చేర్చి దారి చూపయ్యో అయ్యప్ప నీవు దరి చేర్చి దారి చూపయ్యో కన్న తల్లిదండ్రి ఆదిలో మా బాధలు చెప్పగా వస్తున్నా గుడిలో నా ఉన్న దేవుడా గుడి బయటికి నీవు రావయ్యా ఎందుకన్నా ఇంత రాన రావాలా ఇది ఇంత కష్టపడాలా కొంచెం మనుషులమే మనం నడచలేము అట్లాంటిది 150-200 కిలోమీటర్లు నడచడం అంటే మామూలు విషయమా నడిచి దాని కండరాలు అయితే కొట్టుకుంటున్నాయి ఏం పరిస్థితి ఏం లేనేది చాలామంది నమ్మరు భగవంతుని ఇట్లాంటి మూగ జీవాలకి తొందరగా తెలిసిపోతుంది ఏం లేదు ఎంత కష్టపడి వస్తుంది ఏం కోరిక ఉన్నది ఇంటికి ఏమి కోరిక నేర్చుకోవాలని వస్తుందో బాగుండదు దాని జన్మగా సాధనం చేసుకోవాలని ఉంటుంది కర్మ విమోచనం చేసుకోవాలనే ఉండొచ్చు లేదంటే అంతలేని మనతో ఇంత పట్టుదలగా రాదు చాలా వరకు ఎక్కడొకటి వెళ్ళిపోతాయి కానీ ఇది మాత్రం వస్తూ ఉంది మన చేతుల్లోనే ఉంటుంది చేస్తుంది మనమైనా టాబ్లెట్లు వేసుకుంటాం ఇంకా అది అంటే అట్లే వస్తూనే ఉంది డోలో 350 వేసేస్తే
విలువ తెలివక పాయే అడవి దారిలో నేనెట్లా చేదును గడ్డం వెంకటేశు యాదవ్ గురుస్వామి మాకు అండగుండి ఆదుకుండయో మని మాలదారుడా మణికంఠ నీ మాల వేసినా మా ఇంటి గడప దాటి నిన్ను నమ్మినే వస్తున్నా మా ఇంటి గడప దాటి నిన్ను నమ్మినే వస్తున్నా కాంతమల కొండపై జ్యోతిగా స్వామి శరణం స్వామి. ఆయన ముఖం తలకే కిందికి అయ్యో మీరు ముంగటోరే మనకు సెట్ కావాలి కానీ నార్మల్ గా చూడండి నవ్వుతుండే నేను. స్వామి శరణం స్వామి. స్వామి స్వామి మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు శ్రీకాంత్, నేను బేగంపేట నుంచి వచ్చాను. స్వామి ఇలా పాదయాత్ర తీసారా, మీకు ఎలా తెలుసు? మాకు మా అన్న వాళ్ళ ఫ్రెండ్ దేవేందర్ గురుస్వామి ఉన్నాడు, ఆ స్వామి ద్వారా తెలుసు. స్వామి ఎట్లా అనిపిస్తుంది? విన్నదానికన్నా ఇప్పుడు సొంతంగా ఎక్స్పీరియన్స్ చేస్తారు కదా, ఎట్లా అనిపిస్తుంది పాదయాత్ర? చాలా బాగుంది స్వామి. ఎవరన్నా రానోళ్ళు ఉంటే ఒక్కసారి వచ్చి ట్రై చేయండి, తెలుస్తుంది మీకు. ఇట్లా స్వామి గురుస్వామిని ఎలా చూసుకుంటారు? చాలా మంచిగా చూసుకుంటుండు గురుస్వామి వెంకట్ యాదవ్ గురుస్వామి. స్వామి శరణమయ్యప్ప. వెదర్ ఇందాక అయితే ఫుల్ వర్షం అయితే పడ్డది స్వామి, ఇప్పుడైతే లైట్గానే పడుతుంది, కానీ ప్రాబ్లం అయితే లేదు. మేమైతే చాలా చక్కగా ఆడుతూ పాడుతూ అయితే నడుస్తున్నాము. ఇక్కడ చూసినట్టయితే గుత్తి వచ్చి 6 కిలోమీటర్ మాత్రమే స్వామి. మనం ఇప్పుడు అనంతపురం చూసుకుంటే 58 కిలోమీటర్స్ స్వామి. స్వామి అలానే మనం ఇప్పుడు గుత్తి సైడ్ రైట్స్ ఊర్లోకి వెళ్ళి ఊర్లో నుంచి వెళ్తాము. ఈరోజు వచ్చేసి నైట్ పడి పూజ అనేది ఉంటుంది. స్వామి శరణమయ్యప్ప. ఓ దేవుడా మా నిండైన జీవితాల్లో వెలుగు నింప నీవు రావయ్యా. స్వామి చూడండి స్వామి, మా రాజన్న స్వామి విజిల్ వేసుకుంటూ మరి అందరు స్వాములను లైన్లో నడవండి అని చెప్పుకుంటూ మరి నడిపిస్తున్నారు. మా స్కూల్లో పీటీ సార్, మా రాజు పీటీ సార్. లైన్ గా రావాలి స్వామి, దయచేసి లైన్ గా రండి స్వామి. దాంట్లో లైన్ గా రండి. సింగల్ నడూరి, సింగల్ నడూరు నైనా, సింగల్ నడూరు. ఆ పులిమేడ అడవుల్లో ఎంత దూరమయ్య నీ నడక. యాదవ్ వెంకటేశు యాదవ్ గురుస్వామి అయ్యప్ప. స్వామి శరణం అయ్యప్ప శరణం, భగవాన్ శరణం, భగవతి శరణం. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణం, స్వామి శరణం, స్వామి శరణం. స్వామి శరణం, స్వామి శరణం అయ్యప్ప. పను దర్శింపజేవయ్యా. శ్రీ ధర్మశాస్త్ర పాదయాత్ర బృందములో ఎన్ని జన్మల పుణ్యము మేము వస్తున్నాము. శరణమయ్యప్ప. శ్రీ వేణుగోపాల గురుస్వామి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా మా పాదయాత్ర స్వామి కొనసాగుతుంది. ఈ రోజుకి 11వ రోజు స్వామి. ఈరోజు మధ్యాహ్నము మన ఫ్యామిలీ నుంచి బయలుదేరి ఈరోజు సాయంత్రం గుత్తికి చేరుకుంటున్నాము. కావున ఎంత వర్షం పడ్డా కూడా మా స్వాములు లెక్క చేయకుండా అంగరంగ వైభవంగా ముందుకు వెళ్తున్నాం స్వామి. స్వామి శరణం. ఎన్ని జన్మల పుణ్యము మేము వస్తున్నాము. స్వామి శరణం. ఎలా ఉన్నావు స్వామి? బాగున్నా. స్వామి శరణం స్వామి. స్వామి పేరు ఎక్కడి నుంచి వచ్చారు? సాయి కుమార్ మేడ్చల్, ఆరోపాడి స్వామి. నాకు ఎట్లా అనిపిస్తుంది పాదయాత్ర? బాగుంది స్వామి. అసలు పాదయాత్ర రావాలని ఎందుకు అనిపించింది? పాదయాత్ర అంటే కోరికలు ఉన్నాయి స్వామి, కోరిక వల్ల రావచ్చు స్వామి. ఇట్లా పాదయాత్ర తీసారు, మీకు ఎట్లా తెలుసు? ఎంపీ మనోజ్ గురుస్వామి ద్వారా తెలుసు స్వామి. ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది పాదయాత్ర వచ్చిన తర్వాత? అంటే కష్టాలు, పెయిన్స్ ఏమన్నా? ఏదైనా పాదయాత్ర అంటే చెప్పినట్టు ఈజీగా స్వామి, రియల్గా చేసే వాళ్ళకి తెలుస్తుంది స్వామి. ఇప్పుడు నామ కొంతమంది మీకు అడుగుండొచ్చు నాకు చెప్పులు ఎందుకు వేసుకోరని. అంటే మా టైర్లే అరిగిపోతున్నాయి స్వామి, పాదం బుగ్గలు వచ్చి అలిగిపోతున్నాయి చాలా మంది. మీ ఇంట్లో వాళ్ళ కోసం మీరు వీడియోలో కనిపిస్తారని చెప్పి అడుగుతున్నారు, దానికి కోసం ఏమని చెప్పండి. రోజు కనిపిస్తున్నా స్వామి. ఏమని చెప్పాలనుకుంటే చెప్పండి మీ ఇంట్లో వాళ్ళకి. ఏం లేదు, అంతా బాగానే ఉంది స్వామి. ఇప్పుడైతే క్షేమంగానే ఉన్నా, యాత్ర మంచిగానే అవుతుంది. స్వామి శరణం అయ్యప్ప. స్వామి శరణం స్వామి. స్వామి అయ్యప్ప. స్వామి శరణం. స్వామి పేరు ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు గోవింద్ స్వామి.
ఇక్కడ నుంచి గోడుపుల్. స్వామి ఇట్లా పాదయాత్ర తీసారా మీకు ఎట్లా తెలుసు? మీ మెల్ల చెన్నాడు ఇంకా మీ ఇన్స్టాగ్రామ్లో చూసాను స్వామి. స్వామి ఇప్పుడు చూసిన దానికి సొంతంగా ఎక్స్పీరియన్స్ చేసేదానికి ఎట్లా అనిపిస్తుంది? సేమ్ యాజ్ ఇట్ ఇస్ మీరు ఏదైతే చెప్పారో యూఆర్ ఫాలోయింగ్ సేమ్ గైడ్ లైన్స్. అట్లా కాదు, నార్మల్గా ఇప్పుడు వీడియోలో చూస్తే మనం పెయిన్స్ అనేది మనకు తెలియదు, ఇప్పుడు సొంతంగా ఎక్స్పీరియన్స్ చేస్తారు, దానికి ఎట్లా అనిపిస్తుంది? కర్నూలు స్వామి, టిల్ కర్నూలు యూ విల్ హ్యావ్ ఆల్ ది పెయిన్స్. కర్నూలు వరకు యూ విల్ హ్యావ్ బ్లిస్టర్స్, బబుల్స్ వస్తాయి, కాలు పలుగుతుంది, నీ పెయిన్ వస్తుంది, జాయింట్ పెయిన్స్ వస్తాయి. వన్స్ యూ క్రాస్ ది కర్నూలు, ఇఫ్ యూ బేర్ టిల్ కర్నూలు వరకు బేర్ చేస్తే దాని తర్వాత చాలా స్మూత్గా వెళ్ళిపోతారు స్వామి. అకామిడేషన్స్ గురుస్వామి ఎట్లా చూసుకుంటున్నారు? అకామిడేషన్, ఫుడ్ చాలా బాగా చూస్తున్నారు స్వామి. మేము వెళ్ళే ముందే అన్ని అరేంజ్మెంట్స్ అవుతున్నాయి. బ్రేక్ఫాస్ట్ అయినా, లంచ్, భిక్ష అయినా, అల్పారం అయినా టైంకి పడుకుని టైంకి లేచి వెళ్తున్నాం స్వామి. వీఆర్ కవరింగ్ ఆల్ ది కిలోమీటర్స్ విచ్ ఈస్ మెన్షన్డ్ ఇన్ ది బ్రౌచర్. స్వామి ఇప్పుడు మీ ఇంటి వాళ్ళకి ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా? స్వామి ఇట్స్ వన్స్ ఇన్ అ లైఫ్ టైమ్ ఆపర్చునిటీ స్వామి. ఎవరైతే రావాలని అనుకుంటున్నారో నెక్స్ట్ ఇయర్ ప్లీజ్ కాంటాక్ట్ ఎంపీ మనోజ్. హీల్ గైడ్ యూ త్రూ ఆల్ ది ప్రాసెస్. వాళ్ళు ఏదైతే చెప్తారో అది ఫాలో అయిపోయింది స్వామి, చాలు. ఎక్స్ట్రా ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ ఆల్వేస్ క్లారిఫై. కానీ ఇట్స్ వన్స్ ఇన్ అ లైఫ్ టైమ్ ఆపర్చునిటీ స్వామి. 365 daysలో జస్ట్ టేక్ అవుట్ 38 days అవుట్ ఆఫ్ యువర్ క్యాలెండర్. ఇఫ్ యూ ఆర్ విల్లింగ్ టు కమ్ ప్లీజ్ డూ ట్రై ఇట్ నెక్స్ట్ ఇయర్. స్వామి కొంతమంది మనం చెప్పలేసుకున్నామని కామెంట్ చేస్తారు, దానికి మీ సమాధానం? స్వామి నేను కూడా జోష్లో ఫస్ట్ 2 days చెప్పులు వేసుకోలేదు స్వామి. చాలా బ్లిస్టర్స్ వచ్చాయి. బ్లిస్టర్స్ వస్తే యూ కాంట్ వాక్, యూ విల్ డైరెక్ట్లీ కాంటాక్ట్, యువర్ ఫుట్ విల్ డైరెక్ట్లీ కాంటాక్ట్ టు ద రోడ్. ఓకే, ద అల్టిమేట్ గోల్ ఈజ్ టు రీచ్ డెస్టినేషన్, అయ్యప్ప సన్నిధానంలో చేరుకోవాలి. ఓకే, అక్కడి వరకు వెళ్ళాలంటే యూ హ్యావ్ టు వాక్. పాదయాత్ర అల్టిమేట్ మీనింగ్ అదే కదా స్వామి. సో ఇఫ్ యు ఆర్ విల్లింగ్ టు వాక్ బేర్ ఫుట్, చాలామంది స్వాములు ఉన్నారు స్వామి, ఎక్స్పీరియన్స్ స్వాములు 10 years నుంచి పాదయాత్ర చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఫస్ట్ 3 times విత్ ఫుట్వేర్ వాక్ చేశారు. దాని తర్వాత నాయుడు స్వామి గారు ఉన్నారు, వారు ఇప్పుడు వితౌట్ ఫుట్ టిల్ అనంతపూర్ వరకు చేస్తూనే ఉన్నారు. సో ఇట్స్ దేర్ విల్ అండ్ విష్ స్వామి. ఐ హ్యావ్ నథింగ్ టు కమెంట్ ఆన్ దట్. స్వామి మేము నడిచేటి పాదయాత్రలో చిట్టే రాము గురుస్వామి సేవలో మమ్ము చల్లంగా చూడయ్యా, నీ సన్నిధి మీ చేరినామయ్యా. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణం స్వామి. స్వామి మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము అడ్డగుట్ట నుంచి వచ్చినాం స్వామి. నా పేరు చంటి స్వామి. స్వామి ఇట్లా పాదయాత్ర చేస్తారో మీకు ఎట్లా తెలుసు? ఇట్లనే తెలుసు స్వామి. వేణుగోపాల్ గురుస్వామి ఉన్నప్పటి నుంచి చూస్తున్న పాదయాత్ర రావాలనుకున్నా, కానీ 22లో వీలయ్యింది. 22లో ఒకసారి వచ్చిన స్వామి, మధ్యలో బ్రేక్ అయింది. మళ్ళీ ఇక నెక్స్ట్ నుంచి కంటిన్యూ అవుతుంది స్వామి. 3rd time స్వామి. స్వామి ఎట్లా అంటే మీరు ఇంత గతంలో అనుకున్న కోరికలు ఏమైనా తీరినాయి పాదయాత్ర వస్తే? ఇక అయ్యప్ప అది కలిగిస్తాడు స్వామి. అనుకున్నది ఒకటి కంపల్సరీ, ఆయన ఏదో ఒక రూపంలో వస్తాడు. ఆ పని అనేది మనకు సక్సెస్ అయిపోతుంది అయ్యప్ప. స్వామి ఇంట్లో వాళ్ళకి ఏమని చెప్పాలనుకుంటున్నారా? ఏం లేదు స్వామి. స్వామి గతంలో వచ్చి అప్పటికి ఇప్పటికి ఫెసిలిటీలు ఏమైనా చేంజ్ అయినాయా? అంతా మంచిగానే ఉంది స్వామి. ఇట్లనే మన గురుస్వాములు, మన స్వాములు అంతా ఇట్లనే ముంగడికి నడవాలని కోరుకుంటున్నా స్వామి. శరణమయ్య. స్వామి శరణమయ్యప్ప. నీ నడక దారి ఎంత దూరమో నాకు తెలియదయ్యో. ఏ ఊరు స్వామి? జైరాబాద్ స్వామి. జైరాబాద్ స్వామి. వర్షం పడకపోయినా కానీ రెయిన్ కోట్ వేసుకొని నడుస్తుండు. బర్త్డే అని చెప్పి అందరినీ గాబర్ చేసిండు. స్వామి శరణం. స్వామి శరణం స్వామి. స్వామి పేరు ఎక్కడి నుంచి వచ్చారు? అమ్మాయి కూడా చరణ్. స్వామి ఎట్లా మీకు ఎట్లా తెలుసు ఇట్లా పాదయాత్ర చేస్తారని? మన బన్నీ శివ వాళ్ళు ఉన్నారు కానీ స్వామి, వాళ్ళ త్రూగా గురుస్వామితో తెలిసింది. స్వామి ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు తెలిసిన అంటే నార్మల్గా మీరు విన్నారు కానీ ప్రస్తుతం ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చేస్తారు, ఎట్లా అనిపిస్తుంది? బయట టీమ్స్ కన్నా ఈ టీమ్ చాలా బెటర్ అని నేను. అది కాదు స్వామి, నార్మల్ ఎక్స్పీరియన్స్ అంటే మీకు పాదయాత్ర ఎట్లా అనిపిస్తుంది? చాలా బెటర్ అన్న. ఇట్లా వేస్తే కూడా చాలా పుణ్యం. అదొక ఎక్స్పీరియన్స్, లైఫ్లో ఒక్కసారి ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే పాదయాత్ర అనేది. ఇప్పుడు మనం కొంతమంది స్వామిలు చెప్పులు వేసుకుంటున్నాను కామెంట్ చేస్తుంది, దాన్ని మీ సమాధానం?
చెప్పులు వేసుకోవాలి. ఇప్పుడు ఇన్నే ఎంత ఉంది, ఆడికి అయ్యప్పని చూడాలని పోవాల్సి తప్పదు, మరి అంత మరి కఠినంగా ఉంటుంది. స్వామి మీ ఇంట్లో వాళ్ళకి మనం చెప్పాలనుకుంటున్నారా? మా ఇంట్లో వాళ్ళకి ఏం లేదు, వాళ్ళు ధైర్యంగా ఉన్నారు. మా గురుస్వామి ఉన్నాడుగా, వెంకటేష్ గురుస్వామి, ఆయన ఉన్నంత వరకు వాళ్ళకి అంటే ఏం లేదు. సాంక్షరణం అంతే. ఫుడ్ విషయంలో అకామిడేషన్ ఇట్లా ఫుడ్ అన్ని ఫెసిలిటీస్ అయినా పడుకోవడానికి పర్మిషన్ అన్నీ మంచిగా ఉన్నాయి అన్న స్వామి. శరణమయ్యప్ప. నాకు తెలియదయ్యా ఈ దారిన వస్తావాని, ఎదిరి చూడనయ్యో అయ్యో అయ్యప్పా. ఎంత నడిచినా గాని నీ రూపమే గానరదప్ప, అయ్యో అయ్యప్పా. ఎంత నడిచినా గాని నీ రూపమే గానరదప్ప. నీ నడక దారి ఎంత దూరమో నాకు తెలియదయ్యో అయ్యప్ప, నాకు తెలియదయ్యా. ఏ దారిన వస్తావాని ఎదిరి చూడనయ్యో నన్ను సాగానంపే నిమాల వేసి నియమాల మలేసి గురుస్వామి కాళ్ళను మొక్కి కాలి నడక నడిచిన పాదయాత్ర చేసిన. మా అమ్మ నన్ను సాగానంపే నిమాల వేసి నియమాల మలేసి గురుస్వామి కాళ్ళను మొక్కి కాలి నడక నడిచిన. ఇప్పుడైతే మా గురుస్వామి అందరు 3 ఇస్తుండ్రు, అందరికి ఛాయ్ అయితే ఛాయ్ తాపిస్తుండు. మా అందరికి మా గురుస్వామి మాకు ఇలా ఛాయ్ తాపుతుండు, మేము ఛాయ్ తాగడానికి వెళ్తాం. స్వామి ఛాయ్ తాగాలనిపిస్తుంది, అందుకోసం పాదయాత్ర చేసిన. అయ్యో అయ్యప్పా, కనిపించే దైవాలు తల్లిదండ్రులు అన్నారుగా. అయ్యో అయ్యప్పా, కనిపించే దైవాలు తల్లిదండ్రులు అన్నారుగా. ఎన్ని జన్మలెత్తినా నీ చింత చేరినా నియమాల వేసి శరణమయ్యా స్వామినయ్యినా. ఎన్ని జన్మలెత్తినా నీ చింత చేరినా నియమాల వేసినా కన్యస్వామినయ్యినా. నీ నడక దారి ఎంత దూరమో నాకు తెలియదయ్యో అయ్యప్ప, నాకు తెలియదయ్యా. స్వామి శరణమయ్యప్ప. మనమైతే వెళ్తున్న దారిలో మన కోసం అయితే ఒక స్వామి గుత్తిలో మన వీడియోస్ అనేవి ఫాలో అవుతున్నాడు స్వామి. ఆ స్వామి వచ్చేసి మనకి ఇక్కడికి అక్కడి వరకు మొత్తం వెతుక్కుంటూ అయితే వెళ్ళారు. అంటే నేను ఒక ఇంటర్నెట్ షాప్లో వైఫై కనెక్ట్ చేసుకొని కూర్చున్నాను మన వీడియో అప్లోడ్ చేయడానికి. వీడియో అయితే 81% అయితే అప్లోడ్ అయింది. కాకపోతే స్వామికి నేను కనిపించలేదు, షాప్లో కూర్చున్నా కాబట్టి. స్వామి వచ్చేసి మన కోసం వెతుక్కుంటూ మళ్ళీ రిటర్న్ వెళ్ళి నా నంబర్ తీసుకొని మరి రానికి అయితే ట్రై చేస్తున్నారు. ఫోన్ చేశారు ఇప్పుడే, స్వామి ఎక్కడ ఉన్నారని మళ్ళీ కూడా అడిగారు. నేనైతే ఇంటర్నెట్ షాప్లో ఉన్నానని చెప్పాను. చూద్దాం స్వామి వస్తారా అనేది. స్వామి శరణమయ్య. ఎదురు చూడనయ్యో మీరు ఫోన్ చేస్తారు, నాకు అడ్రస్ తెలియదు, ఇక్కడ చెప్తాను. అదే దగ్గరికి పోయి శివస్వామిని కలిసి అర్ధగంట అయింది సార్. మీరు వస్తున్నారు వెళ్ళేగో నేను ఇంటర్నెట్ షాప్లో కూర్చున్నా. స్వామి ఉంటారు మీరు? ఇదే ఊరే స్వామి. ఏ ఊరేనా? నంబర్ తీసుకున్నా స్వామి మీది. సార్ నెక్స్ట్ టైం వస్తారా మీరు? అర్థం కాదు. నెక్స్ట్ టైం కానీ వస్తారా పాదయాత్ర? ఎవ్రీ ఇయర్ మన పాదయాత్ర వస్తే పాదయాత్రనే వస్తా. అందుకు కంపల్సరీ మీరు మమ్మల్ని పిలుచుకొని పోవాలి స్వామి. ఇదే నెంబర్ క్రియేట్ స్వామి, క్రియేట్ స్వామి. స్వామి గారు ఇచ్చిన నంబర్ శివాసింగర్ స్వామి. ఎవరికైనా ఫోన్ చేయొచ్చు, అట్లా ఏముండదు. ప్రతి సంవత్సరం మేము వెళ్తాము. 10 రోజుల నుంచి వెయిట్ చేస్తాను స్వామి. ఇట్లా అంటే కొంచెం కవర్ చేసుకుంటా అట్లా ఇట్లా మళ్ళీ ఇట్లా కార్లో పోయా అని చెప్తే ఆ కార్లో వచ్చి ఇంటర్నెట్ షాప్లో కూర్చున్నా, వీడియో అప్లోడ్ చేయండి. పోయినాడు స్వామికి నిన్న మొన్న పోయినాడు స్వామి. గుర్తియా మీది?
ముత్తంరెడ్డి గురుస్వామి ఉన్నాడు చూడు. ఎం బాలాజీ గుర్తు అని పెట్టుకున్నాను. సాయంత్రం పడి పూజ ఉంటుంది. సాయంత్రము రెడీ వచ్చేసి ఆడికి గురుస్వామి కనిపిస్తాయి. ఎంతసేపు ఉండే గురుస్వామి కూడా నాతోనే మాట్లాడారా? అవునా? రావచ్చు. గుత్తికి నుంచి ఈరోజు నలుగురు యాడ్ అవుతారు. వాళ్ళు ఈరోజు యాడ్ అవుతారు. వాళ్ళు గుర్తు పక్కనే కొన్ని ఊరు ఉంటుంది వాళ్ళది. చూపిస్తాను. ఏ దిక్కు ముక్కు లేని వాడిగా నేను నానయ్యా మణికంఠ. అంటే అప్పుడు అంత పాపులర్ కాలేదు. లాస్ట్ 2 years నుంచి గట్టిగా ఇవే వస్తున్నాయి. స్వామి గుత్తిలు ఉంటాడంట. మన వీడియోలు చూసి కలవానికి వచ్చిండు. అట్లా అట్లా మన వీడియోలు చూసాడ కలవానికి వచ్చిండు. ఆ ఇంటర్నెట్ ల్యాప్టాప్ వీడియో అప్లోడ్ పెట్టినా. అందరిలో నా ఉన్న